నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్కు వినతి పత్రం. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ రాజమహేంద్రవరం జర్నలిస్టులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఎన్నికలు న్యాయసమ్మతంగా ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అర్హులైన సభ్యులందరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఎన్నికల నిర్వహణపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జర్నలిస్టులు తెలిపారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మన రాజమండ్రిలో ఇలా పాత్రికేయ మిత్రులందరూ సమావేశం అవటం ఒక రకంగా దౌర్భాగ్య పరిస్థితి. ఓ రకంగా హక్కుల కోసం పోరాటం అన్నది ఆనందకర విషయం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అన్నది రాకూడదు, రాజమండ్రికి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే సంఘటిత ప్రెస్ క్లబ్లోనే పరిష్కరించుకోవాల్సిన విషయం ఇది. ఇలా మనం బహిర్గతం అవటం ఒక రకంగా విచారకరం. ఇప్పటికైనా సరే పెద్దలందరూ మేల్కొని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుని ఒక ప్రెస్ క్లబ్ని ఒక దారిలో పెట్టి మనమే సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ఉంటాం. మనమే రోడ్డుని పడి వేళ్లే కొట్టుకుంటున్నారు అనే పరిస్థితి రాకుండా పెద్దలు ఇప్పటికైనా సరే ఆలోచనలో పడి దీని మీద ఏ విధమైన రాజకీయ ప్రమేయం లేకుండా ఒక ఓన్లీ జర్నలిస్టులు సమస్యల వరకే పోరాడేలాగా ప్రెస్ క్లబ్ని ఏకతాటిపై నడిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైనా నా మాటలు బాధ కలిగిస్తే వారు విజ్ఞతకి వదిలేస్తున్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గత 7 ఏళ్లుగా నెలకొన్న స్తబ్దతను తొలగించి వెంటనే ఎన్నికలు నిర్వహించి సభ్యులందరూ ఐక్యతగా ఉన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ రాష్ట్రానికే ఆదర్శం అనే పేరుని తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. రెవెన్యూ రికార్డుల్లో ఈరోజు అది నమోదు చేశాము. ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ని మేము కలెక్టర్ గారి ముందు ఉంచాము. దానికి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి, సహకార అధికారికి, అలాగే సొసైటీ అధికారికి విచారణ చేసేందుకు ప్రెస్ క్లబ్ని ప్రత్యేక అధికారిని కూడా నియమించమని కూడా మరో డిమాండ్గా వారి ముందు ఉంచడం జరిగింది. ఒక ప్రత్యేక అధికారిని నియమించి అక్కడున్న పరిస్థితులు స్థితిగతుల మీద విచారణ చేసి అక్కడ చట్టబద్ధతతో అన్ని పనులు నిర్వహించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ నిర్వహించాలని 7 ఏళ్లుగా జరుగుతున్న అక్కడ ఆర్థిక వ్యవహారాలన్నీ దర్యాప్తు చేసి అవన్నీ బయటపెట్టి ఆర్థికంగా కూడా సక్రమంగా పెట్టాలని, సభ్యత్వాల కోసం ఒక అధికారిని నిర్వర్తించి అంతా వీలుగా అందరికీ ఐకమత్యంగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటూ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం అయింది. అందరూ కూడా లెటర్ ఇచ్చాము. నమస్కారం. ఈరోజు ఇంతమంది జర్నలిస్టుల అందరికీ నమస్కారం. నగరంలో అంటే రాజమండ్రికి సంబంధించి ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ మీద జరుగుతున్న అవకతవకలకు సంబంధించి అనధికారంగా ఎప్పటి నుంచో వీళ్ళు కొంతమంది అంటే పేర్లొద్దు కొంతమంది వ్యక్తులు వ్యవస్థను నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నగరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. అయితే జర్నలిస్టుల ఆవేదన వాళ్ళ
జీవన మనుగడను ప్రశ్నించే విధంగా కొంతమంది వ్యక్తుల వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ ఉద్యమానికి నాంది పలికాం. దీనికి సంబంధించి 40 మంది విలేకరులు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈరోజు సక్సెస్లో మొదటి దశగా మేము అడుగులు వేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 7 సంవత్సరాల కాలంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకపోవడం, దాంతోపాటు లెక్కలు దానికి సంబంధించిన లెక్కలు కూడా నిర్వహించకపోవడంతో స్తబ్దతగా ఉంది. దాంతో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించి ప్రెస్ క్లబ్ని ఒక గాడిలో పెట్టాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఇది మొదట ఎంక్వైరీ చేస్తారని మేము ఆశిస్తున్నాం.